నువ్వు పక్క ప్రొఫెషనల్ అని విన్నాను, కానీ నువ్వు చేసే వాటిల్లో నాకెక్కడ ప్రొఫెషనలిజం కనిపించట్లేదే. నువ్వు తీసుకున్న కేసుని అది క్లోజ్ చేసేదాకా నిద్రపోవు అని చెప్పారు, కానీ నువ్వు చేయలేదు. ఒక పని చేస్తే ఏ ఆధారాలు మిగల్చవో అని చెప్పారు. నువ్వు నా క్యాబిన్లో కూర్చుని నన్నే బెదిరిస్తున్నావు. ఆ సూర్య చచ్చిపోయాడు. పాయింట్ బ్లాక్ లో గన్ను పెడితే గజగజ వణికిపోయే వాళ్ళని చూశాను. కానీ చావును కూడా గర్వంగా ఒక అమ్మాయి స్వీకరించినప్పుడు నేను ఆ అమ్మాయి చేతుల్లో ఓడిపోయాను. తన చావు నలుగురికి బతుకునిస్తుందని తెలిసి పర్వాలేదు నన్ను చంపండి అని తను చావుకి సిద్ధపడినప్పుడు ఈ సూర్యాభాయ్ ఓడిపోయాడు. చచ్చిపోతూ తను బతుకుని ఇవ్వగలిగినప్పుడు నేను బతికుండి నా వాళ్ళని బతికించుకోలేనా అన్న ఆలోచన అప్పటి వరకు నాలో కలగనందుకు సూర్యాభాయ్ ఓడిపోయాడు. మేడం, నేను ఓడిపోవడం అంటే చచ్చిపోయినట్టే. ఆ సూర్యాభాయ్ చచ్చిపోయాడు. వసుంధర చావుకు ఎదురెళ్ళి నాలో ఉన్న భాయిని చంపి వెలుగుతున్న సూర్యుణ్ణి బయటికి తీసింది. కొన్నిసార్లు ఓటమి కూడా నిజమైన గెలుపు అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ ఏంటో నాకు తెలిసింది. మీతో డీలు మాట్లాడిన సూర్యాభాయ్ ఇప్పుడు లేడు. ఇప్పుడు ఉన్నది సూర్య మాత్రమే. అయితే వెళ్ళి జనజీవన స్రవంతిలో కలిసి నీ చెల్లి పేరు పచ్చబొట్టు పొడిపించుకుని మంచివాళ్లాగా బతుకు. మధ్యలో నన్నెందుకు విసిగిస్తున్నావు? నా తప్పు నేను సరిచేసుకున్నాను మేడం. మీ తప్పు మీరు సరిచేసుకోవాలిగా. అంటే వసుంధరకి ధ్రువకి మీరే దగ్గరుండి పెళ్లి చెయ్యాలి. అర్థమైందా? అవసరమైతే నా ప్రాణమైన వదులుతాను గాని దాన్ని నా కొడుక్కిచ్చి మాత్రం పెళ్లి చేయను. ప్రాణం దేవుంది మేడం, 2 క్షణాలు చాలు పోవడానికి. కానీ పరువు అలా కాదు. బతుకంతా దాని గురించే పోరాడాల్సి వస్తుంది. ఎటు ప్రాణం పోయినా పర్వాలేదు అంటున్నారు కాబట్టి మీకు పంపించిన వీడియోలు పోలీసులకు పంపిస్తాను. మీరు ప్రాణంలా చూసుకునే పరువు క్షణంలో పోతుంది. పోలీసుల దాకా వీడియో వెళ్తే నాతో పాటు నువ్వు కూడా జైలు గోడల మధ్య ఉంటావు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు? ఈ సూర్యకి జైలేమి కొత్త కాదు. ప్రాణం మీద ఎప్పుడూ ఆశ లేదు. ఒకవేళ నా చెల్లి కోసం అది ఇవ్వాల్సి వస్తే నా ప్రాణం విలువ పెరిగిందనుకుంటాను. మేడం, నేను అన్నిటికీ తెగించే మీ దాకా వచ్చాను.
మీరలా తెగించలేరు. ఎందుకంటే మీకు ప్రపంచానికి మధ్య ఒక గోడ కట్టుకుని అవతల వైపే ఉండాలనుకుంటున్నారు. ఎక్కువ టైం లేదు. ఈరోజు సాయంత్రంలోపు వసుంధరతో ధ్రువ పెళ్ళని అందరికీ మీరు వినపడేలా చెప్పాలి. లేదంటే రేపు నేను ఆ వీడియోలతో పోలీసుల్ని కలుస్తాను. జైల్లో కలుద్దామో పెళ్లిలో కలుద్దామో మీరే నిర్ణయం తీసుకోండి. నందితమ్మా, అసలు ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలిస్తే రోజూ వస్తానంటారు. ఒకసారి అటు చూడండి. తోంతన నటరాజుకి నట భంగినవో, తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అను నిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. మరి నన్నేం చేద్దాం అనుకుంటున్నారు?
నన్ను పిచ్చిదాన్ని చేసి పెళ్లి మాటలు కూడా జరిగిపోతున్నాయా? అది కాదు గ్రీష్మ, నేను చెప్పేది కాస్త విను. వినను. ఇప్పటి వరకు నన్ను నమ్మించింది చాలు. నన్ను ఒక గొర్రెని బలిచ్చినట్టు వాడుకున్నారు కదా. నిన్న కూడా నువ్వే నా కోడలు అన్నారు కదా. ఈ వసుంధరిని పంపేశారు. ఈలోపే ఏమైంది? గ్రీష్మ, ఈ పెళ్లి చేసుకున్నా నువ్వు సంతోషంగా ఉండలేవు. ఓహో, బోధి వృక్షం కింద కూర్చునొచ్చారా? ఇంత జ్ఞానోదయం ఎలా? నిన్నటి వరకు మీకు నా సంతోషం గుర్తుకు రాలేదా? నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా? వదల్లు. ఇక్కడున్న ఎవ్వరిని వదల్లు. అనుకున్నాను, ఇంకా ఈ డ్రామా మొదలవ్వలేదు ఏంటా అనుకున్నాను. మొదలు పెట్టావా? ఈ రోజు నాకు తెలియాలి, ఇక్కడ ఎవరికైనా మా పెళ్లి చేసే ఉద్దేశం ఉందా? ఏదో ఒక ఆటంకం క్రియేట్ చేసి ఒక శాడిజం ఆనందం పొందుతున్నారా అని. ఆవేశపడకు ధ్రువ, కొంచెం ఓపిక పట్టు. ధ్రువ, నోటికొచ్చినట్టు మాట్లాడకురా. లేదమ్మా, నాకు ఈ రోజే తేల్చి చెప్పండి. నువ్వు ఇంటి పెద్దగా ఉండగా రాజీవ్ అంకుల్కి ఈ పెళ్లి పెద్ద పెత్తనం ఎందుకు? నిన్ను నమ్మలేని వాళ్ళం ఆయన్ని నమ్ముతామా? నేను నమ్మను. మల్లిక, ఇలాంటి విషయాలు అందరితో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. నువ్వు మొదటి నుంచి నువ్వు నిర్ణయాలు తీసుకుని అందరి మీద బలవంతంగా అమలుపరచాలని చూస్తావు. నీ కొడుకు పెళ్లికి పెద్దగా వ్యవహరించాలని నాకు లేదు. ఇన్ఫ్యాక్ట్ తనని పెళ్లి చేసుకునే అమ్మాయి మీద నేను ఎప్పుడు జాలి పడతాను. తనకి అదే రోజు ఎంగేజ్మెంట్ ఉందన్న విషయం కూడా చెప్పకుండా ఎస్టేట్ నుంచి ఒక అమ్మాయిని తీసుకుని వచ్చాడు. నమ్మి వచ్చిన ఈ అమ్మాయిని ఒంటరిదాన్ని చేయలేక ఒప్పుకున్నానే కానీ ఈ పెళ్లికి పెద్దరికం అనే కిరీటం తగిలించుకోవటం వల్ల నాకేం ఉపయోగం లేదు మల్లిక. మంచిది. అయితే మీరు మీ కూతుర్ని తీసుకుని బయలుదేరండి. ధ్రువ, నోర్మోయ్ నోర్మోయ్. రాజీవ్ ఎవరనుకుంటున్నావు? మీ నాన్నకి ప్రాణ స్నేహితుడు. నీకిప్పుడు నించిన ఈ అందమైన భవనమే కనిపిస్తోంది, కానీ దానికి పునాదిలా నిలబడింది రాజీవ్. మీ నాన్న చిన్న వ్యాపారం పెట్టి
నాకు నీ సహాయం కావాలి అని అడిగిన ఒక్క మాటకి తను చేస్తున్న గవర్నమెంట్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఈ కంపెనీని ఎలా పైకి తీసుకురావాలో ప్రతి క్షణం ఆలోచించాడు. ప్రతి విజయంలో పెద్ద పాత్ర పోషించాడు. మీ నాన్న చనిపోయాక నా ప్రతి అడుగులోనూ నా పక్కన నిలబడ్డాడు. విజయాలు మాత్రమే మనం అనుభవిస్తున్నాం. ఆ వెనక కష్టం రాజీవ్ది. తను లేకపోతే ఈ పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీసే లేదు. తనకి కృతజ్ఞత చూపించాలంటే నీ జీవితం మొత్తం సరిపోదు. మల్లిక, నీకు నా మీద ఉన్న అభిమానం నిజమైతే ఇకపై మీ ఇంటి వ్యవహారాల్లో నన్ను ఇన్వాల్వ్ చేయకు. నేను వెళ్తాను. గ్రీష్మ పద. అయ్యో రాజీవ్, పద గ్రీష్మ. రాజీవ్ సార్, నేను మీ కూతురు లాంటి దాన్నే అన్నారు. నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతారా? హే, ఎవరి కూతురు? ఆ? నా దగ్గర నుంచి అన్ని లాగేసుకుంటావా? చాప కింద నీరులాగా నా జీవితంలోకి ప్రవేశించావు. నాతో పెళ్లి కొప్పుకున్నాక ధ్రువని నీ వైపు తిప్పుకున్నావు. తర్వాత మా నాన్నని కూడా. వసుంధరా, వసుంధరా, ధ్రువ, దాన్ని వదులుతావా లేదా? వదులుతావా లేదా? వదులు! హృదయం ఓర్చుకోలేనిది గాయం, ఇకపై తలచుకోరానిది నిజం. పెదవులు విడిరాక నిలువవే కడదాకా. నువ్వు దూరంగా వెళ్ళు. ఒంటరిగా వెళ్ళు. ముగిసే మౌనంగా. అక్కడి నుంచి కాదు, ఈ ఇంటి నుంచే వెళ్ళిపో. ఇప్పుడే ఇప్పుడే వెళ్ళిపో. వెళ్తున్నావా లేదా? వెళ్తావా లేదా?
అమ్మ గ్రీష్మ, వద్దు డాడీ, దగ్గరికి రావద్దు డాడీ. నా దగ్గరికి వస్తే నన్ను నేను పొడి చేసుకుంటాను. వద్దమ్మా. నువ్వు వెళ్తున్నావా లేదా? గ్రీష్మ, వెళ్ళిపో, నా ఇంట్లో నుంచి వెళ్ళిపో. ధ్రువాన్ని పెళ్లి చేసుకునేది నేను. ఈ ఇల్లు నాది. నువ్వు వెళ్ళిపో. గ్రీష్మ, నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును డాడీ, నన్ను మీరందరూ కలిసి పిచ్చిదాన్ని చేశారు. నేనెవ్వరికీ అవసరం లేదు. అందరికంటే నీకు సంతోషం కదా డాడీ. ఎప్పుడు శాపనార్థాలు పెడుతూనే ఉండేవాడివి. నీకు ఇదే కదా కావాల్సిందే. దగ్గరికి రావద్దు. ధ్రువ, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు. గ్రీష్మ, అయ్యో, నేనేమి వినను. దాన్ని ఇంట్లో నుంచి పంపించే. పంపించే. పంపిస్తాను. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు. చెప్పు. పెళ్లి చేసుకుంటాను. దగ్గరికి రాకు ధ్రువ, నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు గ్రీష్మ, నేను అబద్ధం చెప్పట్లేదు. నువ్వేం చేసుకోకు ప్లీజ్. నన్ను పెళ్లి చేసుకుంటావు కదూ? చేసుకుంటాను. ఒట్టు. ప్రమాణం చేస్తావు కదూ? ఒట్టు. నీ చేతిలో ప్రమాణం చేస్తాను. అమ్మా రండమ్మా. ఇవ్వు ధ్రువ. అమ్మ గ్రీష్మ, 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 వద్దు. గ్రీష్మ, చెప్పిన మాట విను. వదలండి. గ్రీష్మ, ఆగు. వదలండి. ఆగమ్మా. గ్రీష్మ, ఆగు. వదలండి ఆంటీ. గ్రీష్మ, అని చెప్పిన మాట విను. గ్రీష్మ, చెప్పింది గ్రీష్మ, వినమ్మా. నా మాట విను. ప్లీజ్ కంట్రోల్. నేను గ్రీష్మ, నా మాట విను గ్రీష్మ. వదలండి. గ్రీష్మ, ధ్రువ, నన్ను పెళ్లి చేసుకుంటావా? గ్రీష్మ. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు ధ్రువ. గ్రీష్మ. గ్రీష్మ, చెప్పు గ్రీష్మ, ధ్రువ. గ్రీష్మ. నన్ను మళ్ళీ ఎందుకు మోసం చేశావు? గ్రీష్మ, నేను చెప్పేది విను. వదులు. కామ్ డౌన్. చెప్పు. గ్రీష్మ, గ్రీష్మ, రావద్దు. అయ్యో, నాకెవ్వరు లేరు. నేను ఈయనతో వెళ్ళను. వెళ్తావా లేదా? గ్రీష్మ, 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 నేను చెప్పేది విను. పిచ్చా నీకు? గ్రీష్మ, వదలు ధ్రువ. గ్రీష్మ, ధ్రువ, వదలు. గ్రీష్మ, వదలు చెప్పేది ధ్రువ. నీకే కదా. గ్రీష్మ, వసుంధరా, ఎక్కడికి నువ్వు వెళ్ళేది? వసుంధర. ధ్రువ, నేను నిన్ను వదలను ధ్రువ. గ్రీష్మ, వదులు. నువ్వు నాకు కావాలి. గ్రీష్మ, గ్రీష్మ, ప్లీజ్. అమ్మా ఇంటికి వెళ్దారా అమ్మా, నా మాట విను. నేను రాను. నాకెవ్వరు లేరు. నాకెవ్వరు లేరు. ప్లీజ్ రా అమ్మా, చెప్పేది వినమ్మా. రాజీవ్, ఇప్పుడు తనని నీతో పాటు తీసుకెళ్ళకు. ఇక్కడే ఉండని. తనతో నేను మాట్లాడి పంపిస్తాను. వద్దు, నేను తీసుకెళ్తా మల్లిక.
రాజీవ్ సార్, వద్దు సార్. ఈ టైంలో ధ్రువ సార్, మల్లిక మేడం తన పక్కన ఉండడం చాలా అవసరం. తనని ఇక్కడ ఉండనివ్వండి. మీరు నన్ను కూతుర్లా చూసుకున్నారు కదా. గ్రీష్మ మేడం నాకు అక్క లాంటిది. తనని ఈ పరిస్థితుల్లో మీతో పంపించలేను. తనని ఇక్కడే ఉండనివ్వండి. రాజీవ్, తను డిప్రెషన్లో ఉంది. మగాళ్ళుగా మీకివన్నీ తేలిగ్గా అనిపిస్తాయి. ఆవేశంలో చెయ్యి కూడా చేసుకుంటారు. ఒక రకంగా గ్రీష్మ ఈ పరిస్థితికి రావడానికి కారణం నేనే తనని తిరిగి మామూలు మనిషిని చేసి మీ ఇంటికి పంపిస్తాను. ఇప్పుడు కాదు, నువ్వెళ్ళు. నిన్నటి నుంచి ఏడుస్తూనే ఉన్నావు. ఏమీ తినలేదు. నా వల్ల కావట్లేదమ్మా. నేనెప్పుడు ఎవరు అలా బాధపడ్డం చూడలేదు. తనని తానే శిక్షించుకుంటుంది. నా వల్లే కదా తనకి పరిస్థితి. నాకేం చేయాలో తెలియడం లేదమ్మా. సుజా, అమ్మా, మేడం. నందిత టిఫిన్ చేసిందా? చేశారు మేడం. ఈరోజు పూజ ఉంది కదా, పూజారి గారికి ఏమైనా కావాలేమో అవి వెళ్ళి చూడు. అలాగే మేడం. దీపోజ్యోతి పరబ్రహ్మ దీపే సర్వతమోహోం దీపే సాధ్యమే సర్వం. ఓం మహాగణపతియే నమః. అమ్మా, విభూతి తయారు చేయండి అమ్మా అమ్మవారికి పూజకి. అలాగే. ఓం చంచలాయ నమః పాదై పూజయామి, చంచలాయ నమః జానుని పూజయామి. వసుంధర, వసుంధర,
వెళ్ళి తలుపేసిరా అమ్మా. అమ్మా, ఇదంతా నిజమేనా? మీరు మాట్లాడుతున్నారా? కూర్చో, అన్నీ చెప్తాను. మీ చేతిలో కదలిక వచ్చిందమ్మా, చాలా సంతోషం. నాలో స్పందన నిన్ను చూసిన మొదటి రోజే కలిగింది. నా వైపు నువ్వు నడుచుకుంటూ వచ్చినప్పుడు ఏదో తెలియని బంధం మన మధ్య ఉందనిపించింది. నీ చేత ఆ గ్రీష్మ పనులన్నీ చేపిస్తున్నప్పుడు నీ కోసం లేచి నిలబడాలన్న ఆవేశం కలిగింది. నువ్వు ఏ తప్పు చేయలేదని దేవుడి ముందు చేతిలో హారతి వెలిగించినప్పుడు మొదటిసారి నిన్ను ఆపడానికి చేసిన ప్రయత్నంలో నా చేతిలో కదలిక మొదలైంది. తర్వాత నువ్వింటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతావేమోనని కలిగిన భయం నా చేతిలో పూర్తిగా కదలికను తీసుకొచ్చింది. తారారే తారే రారే తారారే తారే రారే తారారే తారే రారే రే. ఆ రోజు నుంచి అప్పుడప్పుడు నా చేతుల్లో కాళ్లల్లో కొన్ని కదలికలు గమనించాను. నిన్న నువ్వు ఆ పిల్లల నాట్యం జరుగుతున్న చోటికి నన్ను తీసుకెళ్ళినప్పుడు వాళ్లతో పాటు నాలో అణువణువు నాట్యం చేశాయి. ఆ పాటతో నా గొంతు కలిసింది. చేతులు తాళం వేస్తే గొంతులో స్వరం వినిపించింది. నీకొస్తున్న ప్రతి కష్టంలో తోడుగా నిలబడాలని చేసిన చిన్న చిన్న ప్రయత్నాలు నా ఒంట్లో కదలికలు తెచ్చే వసుంధరా. కుడి చెయ్యి, కుడి కాలు, గొంతు తిరిగినాక దేవుడిచ్చాడు. నీకు చెప్పే అవకాశం కోసమే చూస్తున్నాను. ఈరోజు అమ్మవారే అవకాశం ఇచ్చింది. ఇది చాలా సంతోషకరమైన విషయం అమ్మా. మరి ఇంట్లో ఎందుకు చెప్పలేదమ్మా? నీకు సంతోషం. నేను లేచి తిరుగుతున్నానంటే నాకు ప్రాణాపాయం. ఈ ఇంటి చుట్టూ చాలా రహస్యాలున్నాయి.
సమయం వచ్చినప్పుడు నీకన్నీ వివరంగా చెప్తాను. ఎవరు మీరు? డెస్టినీ ఈవెంట్స్ నుంచి వస్తున్నాను మేడం. కూర్చోండి. మ్. పూజారి గారు, పూజ అయినట్టేనా? అయిపోయిందండి. మ్. సో యో మిస్టర్ కార్తీక్ మా. కార్తీక్, ఈ పెళ్లి చాలా గ్రాండ్గా జరగాలి. మా పీపీ ఎస్టేట్స్కున్న ఒక్కగానొక్క వారసుడు నా కొడుకు ధ్రువ ప్రతాప్. ఖర్చు గురించి నేనేం ఆలోచించను. అతని పెళ్లి 2 రోజులు సిటీలో న్యూస్ కింద రావాలి. ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు? మేడం, మా కంపెనీ చేసే పెళ్లిళ్ల బడ్జెటే 1 కోటి నుంచి మొదలవుతుంది. ఏ పెళ్లినైనా మేము చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తాం. అందులో మాకు చాలా బెస్ట్ రేటింగ్ ఉంది. ఈ ఈవెంట్ డెస్టినేషన్ వెడ్డింగా లేక లోకల్ వెడ్డింగా? వైజాగ్లోనే జరుగుతుంది. ఓకే మేడం, వైజాగ్లో అయితే ఐ హ్యావ్ ఎ ప్రెజెంటేషన్. ఓ, సుజా, నందితమ్మని గార్డెన్లోకి తీసుకెళ్ళు. నేను ఇప్పుడే వస్తాను. ఈ ఫీల్డ్లో నీకెన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది? మా కంపెనీకి దాదాపు 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది మేడం. అండ్ ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్ మేడం. ఫస్ట్ ప్రాజెక్టా? అవును మేడం. ప్రెజెంటేషన్లో చూపించినంత తేలిక కాదు ఆర్గనైజ్ చేయడం. ఎలా చేద్దాం అనుకుంటున్నావు? మేడం, మీరు ఈ కంపెనీ బాధ్యతల్ని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు మీకు అందులో ఎక్స్పీరియన్స్ లేదు. కానీ 1 సంవత్సరంలో నష్టాల్లో ఉన్న కంపెనీని లాభాల్లోకి తెచ్చారు. విమెన్ ఆఫ్ ద ఇయర్ అయ్యారు. ఈ పెళ్లి చాలా గ్రాండ్గా నేను చేసి చూపిస్తాను మేడం. ఒక్క అవకాశం ఇవ్వండి. కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ కన్నా ఇది నేను సక్సెస్ఫుల్గా చెయ్యాలన్న ధ్యేయం గొప్పదని నేను ప్రూవ్ చేస్తాను మేడం. నా గురించి చాలా విషయాలు తెలుసుకుని వచ్చినట్టున్నావు.
చిన్నప్పటి నుంచి మీ గురించి వింటూనే పెరిగాను మేడం. మా నాన్న పీపీ ప్లాంటేషన్లో ఒక ఉద్యోగి. నా మొదటి ప్రాజెక్ట్ మీకు చేయమని కంపెనీ అడిగినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. మా కంపెనీ ట్రైనింగ్ పీరియడ్లో పెట్టిన అన్ని టెస్టుల్లో నాకే ఫస్ట్ వచ్చింది మేడం. వెరీ గుడ్. మొదటి ప్రాజెక్టుకే నిన్ను పంపించారంటే ఇది నువ్వు చేయగలవని వాళ్ళు నమ్మారు కాబట్టి. నా కంపెనీలో జరిగే చాలా ఈవెంట్స్ మీ డెస్టినీ ఈవెంట్సే హ్యాండిల్ చేసింది. ఇది కూడా మీరు బాగా చేస్తారనే నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ మేడం. మీ నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటాం. ఓకే, మీ ఈవెంట్స్ నుంచి బడ్జెట్ని కోట్ చేస్తూ నాకు ఒక అఫీషియల్ మెయిల్ పంపించండి. అలాగే ఈ పెళ్లికొచ్చే గెస్ట్ల లిస్ట్ అంతా నా పిఏ మీతో కోఆర్డినేట్ చేస్తుంది. ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేనేజ్ చేయాలి. షూర్ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ మేడం. గుడ్ లక్. యా. బావా, నువ్వేంటిక్కడ? ఇప్పుడు నేను వైజాగ్లోనే ఉంటున్నాను. ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పనిచేస్తున్నాను. మీ పెళ్లికి సంబంధించిన కాంట్రాక్ట్ మా కంపెనీకే వచ్చింది. అది ఆర్గనైజ్ చేయమని వాళ్ళు నన్ను ఇక్కడికి పంపించారు. వద్దు, ఈ టైంలో నువ్వు ఇలా రావడం కరెక్ట్ కాదు. నువ్విక్కడికి రావడం ధ్రువ సార్కి నచ్చదు. అయినా ఎటు నువ్వు చేస్తానంటే ఒప్పుకోరు. నువ్వే తప్పుకుంటే మంచిది. ఒకవేళ నా కోసమే ఉద్యోగంలోకి వస్తే ఆ ఆలోచన, ఈ ఉద్యోగం రెండు మానుకుంటే మంచిది. అరగంట క్రితం ఈ ఇల్లు మొదటిసారి చూసినప్పుడు అసలు ఇక్కడ వసు ఉండగలుగుతుందా అన్న అనుమానం వచ్చింది. పెద్దింటికి రాగానే నీకు వాళ్ళ బుద్ధులు వచ్చేశాయి. ఉద్యోగాలు, జీవితాలు ఇవన్నీ మీరు చెప్పినంత ఈజీగా రావు అని తెలుసుకోలేనంత స్టేజ్కి వెళ్ళిపోయావు. మీరు కేసులు పెట్టి శిక్షించగలరు, ఉద్యోగాలు రాకుండా అడ్డుకోగలరు. ఈ ఉద్యోగం నాకు చాలా అవసరం. వీలైతే చేసుకొనివ్వండి. లేదు మాకు మా పంతమే ముఖ్యం అనుకుంటారా? మీకు అలవాటే కదా ఎదుటి వాళ్ల పొట్ట కొట్టడం. మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. ఇంకా మీ కోపం తీరకపోతే మళ్ళీ జైలుకి పంపించండి. ఆ తర్వాతైనా మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. చాలా ఆకలిస్తుంది, రండి. సార్, గ్రీష్మ మేడం గురించేనా? తను భోజనం చేసింది సార్. తను తిన్నాకే మీ దగ్గరికి వస్తున్నాను. నువ్వే పెట్టావా? లేదు సార్, మల్లిక మేడం పెట్టారు. ఓ, మీరు తన గురించి బాధపడకండి. నిన్నటి ఆవేశం ఈ రోజు ఉండదు, ఈ రోజుది రేపు ఉండదు. అది వివేకం ఉన్నవాళ్ళకమ్మా. లేని వాళ్ళకి ఈ పంతాలు ఇంకా పెరిగేవే కానీ తగ్గవమ్మా. వాళ్ళకి
ప్రేమ విలువ తెలియదు. ప్రేమ విలువ తెలియకపోతే ఒక మనిషిని అంత పిచ్చిగా ప్రేమించగలమా సార్? అది ప్రేమలా నాకు అనిపించటం లేదమ్మా. అది ఎందుకలా అయిపోయిందో నాకే తెలియట్లేదు. సార్ మీరేం బాధపడకండి సార్. కూర్చోండి కూర్చోండి సార్. నిన్న తన ప్రవర్తన తనలో ఉన్న మనిషిని చంపేసిందమ్మా. నాలో ఉన్న ప్రాణాన్ని చంపేసిందమ్మా. ఇప్పుడు నేను జీవోత్సవంలో ఉన్నాను. తనకి నేనేదే తక్కువ చేయలేదు. అయినా నేను తన జీవితం నాశనం చేసినట్టు నన్ను కాదని ఎవరో ఇంట్లోకి వెళ్ళి గదిలో తలుపులేసుకుంటే ఎలా ఉంటుందో చెప్పు. తప్పు మీది కాదు సార్. అలా అని గ్రీష్మ మేడంది కూడా కాదు. మన జీవితంలో చాలాసార్లు ఒక మాట వింటాము, వాడు అలాంటి వాడు కాదు, ఎందుకో అలా చేశాడు అని. ఒక్కోసారి మనలో ఉన్న భావోద్వేగాలు అదుపు తప్పుతాయి. ఆ సమయంలోనే ఓపికతో భరించాలి. మంచి రోజుల కోసం ఎదురు చూడాలి. దేవుడు ఇవన్నీ సరిచేయడానికి ఇంకో అవకాశం ఇస్తాడు. ఆ రోజు మిమ్మల్ని నా కోసం పోలీస్ స్టేషన్కి పంపించినట్టు. నన్ను నమ్మండి సార్. మీరిలా దిగులు పడకండి. తనసలు మారుతుందా అమ్మా? ఏ సార్, మారకపోతే మీ ఇద్దరి మధ్య తండ్రి కూతుళ్ల బంధం మారిపోతుందా, తెగిపోతుందా? పిల్లలు చేసే తప్పులు తల్లిదండ్రులే కదా సార్ కడుపులో పెట్టుకునేది. తను మారాలని ఎదురు చూడకండి. తన పక్కన కూర్చోండి చాలు. తనకి కావాల్సింది ప్రశ్నలు కాదు సార్, మీ ప్రేమ, మీ సలహాలు కాదు, మీ సహనం. మార్పు కాదు, మీ ఓదార్పు తనకు అవసరం. మీరు తన కోసం ఉన్నారని అర్థమైనప్పుడు తన సంతోషం పంచుకున్నా పంచుకోకపోయినా సమస్య వస్తే పరిగెత్తుకుంటూ మీ దగ్గరికే వస్తుంది. త్వరలోనే గ్రీష్మ మేడం ఇంటికి తిరిగి వస్తుంది. అప్పుడు మీరు తనకి నాన్నలా మాత్రమే కాదు, అమ్మలా నడుచుకోవాలి. నాకు మాటిస్తారా? ఇవ్వండి సార్. పదమ్మా, భోంచేద్దాం. సార్, మీరు చెస్ ఆడతారా? మా స్కూల్లో ఎప్పుడు కాంపిటీషన్ పెట్టినా నేనే ఫస్ట్ వచ్చేదాన్ని తెలుసా? ఎందుకు నవ్వుతున్నారు? నేను స్కూల్లో ఫస్ట్ కాదులే, డిస్ట్రిక్ట్లో ఫస్ట్ వచ్చేవాడిని. అవునా? మీరు జిల్లాలోనే ఫస్ట్ వచ్చేవాళ్ళా? అయితే నాతో ఆడండి, చూద్దాం ఎవరు గెలుస్తారో.
ఇంకోసారి ఆడదాంలే అమ్మా. అదేం కుదరదు. ఇప్పుడు మీరు ఆడుతున్నారు అంతే. మొన్న మిమ్మల్ని పొడుపు కథలో ఓడించినట్టే ఇప్పుడు కూడా ఓడించేస్తాను. పందెం పందెం మా తేయాకు తోటలన్నీ మీకు రాసిచ్చేస్తాను. అబ్బో, అప్పుడే వసుంధరా ప్రతాప్ గారి ఆస్తులు హ్యాండ్ ఓవర్ చేసుకుని పంచటం కూడా జరుగుతుందన్నమాట. పర్వాలేదు సార్, మీ చేతుల్లోనే కదా, భద్రంగా ఉంటాయి. మరి మీ పందెం ఏంటి? గెలిచాక అడుగుతాను. ఏమో అనుకున్నాను, కానీ మీరు బాగానే ఆడుతున్నారు సార్. నువ్వు కూడా ఆడుతున్నావు. వసుంధరా, నీకేం కాలేదు కదా? వసుంధరా, మాట్లాడు. చెక్. అయ్యో నా రాజు, మీరే గెలిచారు సార్. అడిగండి మీకేం కావాలో. అడిగింది చేస్తావా? పందెం పందెమే సార్. నేను ఏది వదలను, నా దగ్గర ఏది ఉంచుకోను. మీరు అడగండి. నన్ను ఇకపై నాన్ననే పిలుస్తావమ్మా?